దినాలు ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ఆ వారం రోజులుగా ఆయన వార్త తెలుసుకుంటూ ఒక అతను గుండెపోటుతో మరణించడం జరిగింది. నేను కూడా ఆయన అభిమానిగా వారం రోజులు నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావుపై ఈ నెల 26న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించారని యువతి ఫిర్యాదు చేసింది. ఉద్యోగం, ఇంటర్వ్యూ పేరుతో పిలిపించారని, ఆ తర్వాత పెళ్లి పేరుతో నమ్మించి లొంగ తీసుకున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనకి తెలియకుండా వీడియోలు కూడా రికార్డ్ చేశారని ఆరోపించింది. ఇక రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల పేరుతో డబ్బు కూడా తీసుకున్నారని మరో కేసు కూడా పెట్టింది. తన స్నేహితురాలి నెంబర్ తీసుకుని ఆమెను అలాగే వేధించారన్న ఆ యువతి పేర్కొంది. దీంతో రేఖా కాంతారావుపై BNS 69 తో పాటు పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. రైట్గా పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు పైన కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పెళ్లి పేరుతో తనను లైంగిక వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ నెల 26న పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటర్వ్యూ పేరుతో తన ఫ్లాట్ కు పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కేవలం లైంగికంగా వేధించడంతో పాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడు అంటూ కూడా రేఖా కాంతారావు పైన బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు పెళ్లి పేరుతో దగ్గరయ్యి శారీరకంగా వాడుకున్నాడని, తనకు తెలియకుండానే తన ప్రైవేటు వీడియోలు చిత్రీకరించాడంటూ కంప్లైంట్ చేసింది. మరోవైపు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు పైన కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకోవడం, తన ఫోన్ యాక్సెస్ చేసి తన స్నేహితురాలకి సైతం ఇదే రీతిలో మెసేజ్లు చేసి దగ్గరైనట్లు కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీసులు BNS 69 తో పాటు 351 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఓకే, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పోలవరం జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి వరద